ఒక అమాయకత్వంతో, ఒక అభిమానంతో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆ ప్రయాణంలో అనేక ఆటుపోట్లని, అనేకమైన తన తన పోరాటాన్ని నిజంగా కూడా రాజేంద్ర రాజేష్ కేసీఆర్ అనే సినిమాలో చూపించడం మనకు అర్థమవుతా ఉంది. ఈ సినిమాకి పాటలు చరణ్ చిన్ని ఎంత అద్భుతంగా పాటించిందంటే, ముందుగా శ్యామ్ గురించి చెప్తాను. ఎందుకంటే నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో మామూలుగా యాడీ అనగానే ఆ లంబాడి జాతి యొక్క సంస్కృతి, వాళ్ళ పదజాలం గుర్తొస్తుంటుంది. ఆ ఉక్లైన్ తీసుకొని పాట రాయడం అనేది నిజంగా శ్యామ్ నిన్ను అభినందిస్తున్నాను. వెళ్ళిపోయాడు శ్యామ్ ఉన్నాడు. సో అట్లాగే అంజీ నిజంగా ఎంత క్యూట్గా తీసినావు అంటే, అందరి పర్ఫార్మెన్స్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, ఈవెన్ ఫోటోగ్రఫీ కూడా. చిన్న సినిమా అని మీరు మాట్లాడకండి. ఇది చిన్న సినిమా కాదు, మంచి సినిమా, గొప్ప సినిమా అని చెప్పుకోండి. ఎందుకంటే రేపు రిలీజ్ అయిన తర్వాత అదే చెప్తారు ప్రజలు కూడా, ప్రేక్షకులు కూడా. కాబట్టి నీ ఎఫర్ట్స్ని ఖచ్చితంగా అభినందించాలి. ఈ సినిమా పాట విషయానికి వస్తే, అద్భుతమైన గీతాలు ఎన్నో ఉంటాయి, అద్భుతమైన జాతీయ గీతాలు కూడా చాలా ఉంటాయి. కానీ తెలంగాణ మట్టి వాసనని, తెలంగాణ మట్టి పరిమళాలని, తెలంగాణ మట్టి మనుషుల్లో ఎదిగిన ఒదిగిన ఒక అద్భుతమైన సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, స్ఫూర్తిని, చైతన్యాన్ని ఒక్క పాటతో చిన్ని ఎంత అద్భుతంగా చెప్పిందంటే, ఇది తెలంగాణ జాతి గీతం. జాతీయ గీతాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఇది తెలంగాణ జాతి గీతం కింద ఎప్పటికీ నువ్వు వెంకన్న ఇద్దరు కూడా నిలబడిపోతారు ఈ పాటతో. నిజంగా అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చావు. యాడే పాట కానీ, హైదరాబాద్ పాట కానీ, అన్ని పాటలు బాగున్నాయి.